చేసుకునే ఓకే పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పార్థసారథి గారు నేను ఈ విషయం నేను అంటే ఆల్రెడీ మీరు చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడారు, కానీ నేను మీకు కేంద్రం గురించి సహాయ సహకారాల గురించి క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ గా శివరామ్ గారు ఉన్నారు కాబట్టి ఏపీలో ఏ విధంగా ఉందని నేను అడుగుతాను. కేంద్ర సహకారం ఎంతవరకు వస్తోంది, అదేవిధంగా స్కీమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సీఎం కేంద్రం నుంచి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా రావాలి, అవి కూడా మాట్లాడతాము. మాక్సిమం ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీన్ని మళ్ళీ ఎట్లా గాడిలో పెట్టాలని. సో ఏ విధంగా ఆదుకోబోతుంది కేంద్రం పార్థసారథి గారు? ఒకటండి, అంటే దీన్ని దయచేసి రాజకీయంగా ఆలోచన చేయకుండా సామాజికంగా ఆలోచన చేయాల్సిందిగా మొట్టమొదటిగా విజ్ఞప్తి చేస్తూ, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో మొట్టమొదటిసారి ప్రధాని అయిన తరువాత కేవలం 13 రోజులు మాత్రమే ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆ 13 రోజుల్లో 5 ప్రాధాన్యమైనటువంటి వాటికి శ్రీకారం చుట్టారు ఆయన. 1 రోడ్ల అనుసంధానం, 2 నదుల అనుసంధానం, 3వది దేశం యొక్క చుట్టూరు ఉండేటువంటి యొక్క రక్షణ విభాగానికి సంబంధించినటువంటిది. నదుల అనుసంధానానికి సంబంధించి ఆయన మరలా 1998లో 13 రోజులు ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మిగతా ప్రభుత్వాలు వచ్చి 13 నెలలు పరిపాలించిన తర్వాత నెక్స్ట్ మరలా అధికారంలోకి వచ్చినప్పుడు అతను ప్రతి ఒక్క రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు, అయ్యా మనం వరదల కారణంగా పూర్తిగా నష్టపోతున్నాము, ఎంతసేపు ఇది నాది ఇది నీది అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొని ఈ యొక్క నది నీటి వ్యవస్థను మనం సక్రమంగా ఉపయోగించుకోలేదు, ఈ వ్యవస్థను ఉపయోగించుకోని కారణంగా మనం నష్టపోతున్నాం అని ఒక స్లోగన్ కూడా ఆయన పెట్టి, ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని నదుల అనుసంధానానికి సురేష్ ప్రభు గారు అనేటువంటి ఒక కేంద్ర మంత్రి, ఆయన శివసేన అయినప్పటికీ శివసేన భాగస్వామిగా ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి నీతి మంత్రి సచ్చీలుణ్ణి ఆయన మంత్రి పదవికి పక్కన పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు, అయ్యా నదులన్నింటినీ కూడా జాతీయం చేద్దాం, ప్రతి ఒక్క చేనుకు కూడా ఉండేటువంటి దానికి నీళ్లు ఇస్తాం, నీళ్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇద్దాం. సో ఎవ్వడూ నష్టపోయేటువంటి ప్రసక్తి లేదు. ఇటువంటి భావాన్ని తీసుకొని రావాలని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఆ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. అది జరిగి ఉండింటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేదండి. ఒకవైపు వరదలు కంట్రోల్ అవుతాయి, రెండో వైపు కరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రోజు కూడా ఇది మళ్ళా దాన్ని బీజేపీ చేయలేదా, 10 ఏళ్ళు బీజేపీకి చేయలేదా అంటే ఏం చెయ్యలేము. రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చెయ్యనంత వరకు ఈ రోజు కూడా ఉంది, జిఎస్టీలోకి తీసుకొని రావాలని చెప్పేసి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు, ఎందుకంటే వాటికి మేజర్ ఆదాయం పోతుంది. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో ప్రజల దగ్గర నుంచి ఈ డిమాండ్ రావాలి. ప్రజల నుంచి నాకు ఏమి ఇస్తావు అనే దానికన్నా ఇప్పుడు దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఓపెన్ గా చెప్తుండే 2,70,000 కోట్ల రూపాయలు మేము ప్రజా సంక్షేమం ఇచ్చాము. ఆ సంక్షేమంలో కనీసం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టింటే ఈ విజయవాడ సేఫ్ అయిపోయేది కదండి. 5,000 కోట్లు, నాట్ ఈవెన్ 1%, 2% ఉండేటువంటిది మొట్టమొదటి విజయవాడ సంక్షేమం. అంటే మన ప్రాధాన్యతలు ఏంటి? అభివృద్ధి ప్రాధాన్యత, ఓట్ల ప్రాధాన్యత. ఇక్కడ ఓట్ల ప్రాధాన్యతతోనే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా పని చేయడం అనేటువంటి సాధ్యమవుతుంది. ప్రజలు కూడా ఎంతసేపు మనం మాట్లాడుతూ ఉంటాం ప్రజలకు సంబంధించి, ఏం లేదు ఎట్లా కట్టుకుంటారండి, అక్కడ కట్టుకున్నప్పుడు ఏ నాయకుల దగ్గరికి పోతాడు, ఆ నాయకుల దగ్గరికి పోయినప్పుడు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళని ఆక్రమణలో తీసేయండి అన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ సపోర్ట్ చేసినారు, ఏమి వాళ్ళు అడిగిన డిమాండ్ కరెక్టే, ఖచ్చితంగా వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయండి అని దాని మీద స్టాండ్ అయ్యి మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత అయినా వీళ్ళు చేశారా? ఇవన్నీ కూడా అధికారులు 100% బాధ్యులు అని చెప్పేసి నేనైతే చెప్తానండి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పినా ఎవరైనా చెప్పినా ఖచ్చితంగా అధికారి విషయం తెలియచేయాలి. తెలియజేయకపోతే మరలా పత్రికాముఖంగా కూడా ఆయన తెలియజేయాలి, మేము ప్రభుత్వానికి తెలియజేసాం అయినా వాళ్ళు పట్టించుకోలేదంటే ప్రజలు తీసుకొని రావాలా. ఇక్కడ ఏమైతుంది, ఆ అధికారి ఏమంటాడు, సార్ నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు సార్. ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ గా నీవు ప్రజల యొక్క డబ్బుతో ప్రజల్ని సంరక్షించేదానికి డబ్బులు తీసుకుంటున్నావు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నేను గతంలో కూడా ఒకసారి రాజుగారి కథ చెప్పారండి. ఆ కథ ప్రకారం అయితే నీవు మిగతా వాళ్ళు వ్యాపారస్తులు వీళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళ యొక్క సొంత ఆదాయంతో సొంత పెట్టుబడితో నష్టం వచ్చినా వాళ్లే భరించేట్లుగా వాళ్ళు సొంతం చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ దేర్, వాళ్ళు తప్పు చేయడానికి దీనికి అన్నిటికీ రైట్ ఉంది. నీవు ప్రజల సొత్తు తీసుకొని ప్రజల పన్నుల డబ్బుతో బతుకుతున్నావు కాబట్టి నీ యొక్క మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ అధికారిగా ఉన్నప్పుడు
ప్రజల యొక్క సొమ్ముని ప్రజల యొక్క భద్రత కోసం ఉపయోగించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మనం పరస్పర ఆరోపణలు ఇక్కడ ఏమైపోతుందంటే డిబేట్స్ వచ్చినప్పుడు రాజకీయంగా వెళ్ళిపోయి అసలైనటువంటి అధికారులందరూ కూడా బలికారండి. అధికారంలో ఎలా ఉందంటే ఒకసారి సస్పెండ్ అయితే ఏమైంది ఇప్పటికి దాదాపు 2 కోట్లు సంపాదించిన 2 కోట్లలో 20 లక్షలు 30 లక్షలు ఏదో ఇచ్చేస్తాము అని చెప్పేసి ఆలోచన. ఇప్పటికి 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నాను వర్క్ చేయమని చేయట్లేదు కాబట్టి ఒక ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నాం, ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గానే ఉంటాయి, ఏ ఆఫీసర్ మాట వినకున్నా ఇదే తరహాలో చేస్తామని. కాకపోతే పార్థసారథి గారు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఎటువంటి స్కీమ్స్ రాబోతోంది చెప్పండి. ఆశా గారు మీరు అధికారుల మీద అట్లా చేసేటువంటి దమ్ము ఏ ప్రభుత్వానికైనా ఉంటుందండి? అంటే సీఎం తల మార్చేసేటువంటి స్థాయిలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. జరుగుతుండేది అది ఏ ప్రభుత్వానికన్నా ఉందా? నో. ప్రజలు సపోర్ట్ వచ్చి అధికారుల మీద ఖచ్చితంగా మేము నిలదీస్తాము అనే భావన వచ్చేంత వరకు ఐ థింక్ జగ్గంపేటలో అనుకుంటా సస్పెండ్ చేశాము అని చెప్పి మీడియా ముందు చెప్పున్నారు సీఎం. ఏమి చెప్పినానండి మీడియా వరకు అంతే. ఈ 5 రోజులు 10 రోజులు మీరు మేము మాట్లాడుకునేంత వరకు అంతే. అయిపోయిన తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఈ యొక్క వరదలు 2005లో వచ్చాయి, 2009లో వచ్చాయి, 2019లో వచ్చాయి, దాని తర్వాత 2021లో వచ్చాయి. ఇవంతా అంతే. మనం ఇక్కడ రియల్ గా అనుకుంటే ప్రతిపక్ష పాత్రగా ఉండేటువంటి యొక్క పార్టీ ఏదైనా అది వైఎస్ జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు దీన్ని నిరంతరం పోరాడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఎంత ఉందో అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకి ప్లస్ అధికారులకి ఖచ్చితంగా అధికారులకు కూడా ఆ యొక్క బాధ్యత అనేది ఉంటుంది. అధికారి ఎంతసేపు కూడా ఇక్కడ నేను ఒక రాజును, నాకు ఇక్కడ ప్రభుత్వంలో నేను పుట్టిండేటువంటిదే ఒక రాజుగా పుట్టా, గత జన్మలో చేసిండే పుణ్యం కారణంగా నేను దోచుకోవడానికి మాత్రమే ఉన్నాను, ప్రభుత్వం జీతం ఇచ్చినా కూడా నేను దోచుకోవడానికి ఉన్నాను అని చెప్పి గిమ్మిక్కులు చేసేదానికి ఉన్నాడు తప్ప మంత్రులకి ఇప్పుడు కొత్తగా మంత్రులు వస్తారండి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి కనీసం గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ఐఏఎస్ ఆఫీసర్కి మొత్తం. రెండోది ఇక్కడ ప్రతిపక్షానికి కూడా నేను ఏమంటున్నానంటే అసలైనటువంటి సమస్యల్ని మనం పట్టించుకోకుండా ఇది చంద్రబాబు నాయుడు తప్పని వాళ్ళు జగన్ తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే దీని మీదే చర్చ జరుగుతుంది. ప్రజల మైండ్ కూడా దాని మీద. కేంద్రం నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా సేవ్ చేయబోతున్నారు ఏపీని? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఈ ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకోలేదండి. ఏ విషయంలో అయినా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే దాంట్లో కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనము ఇచ్చేటువంటి ప్రతిపాదనలు సక్రమంగా ఉండాలి. అట్లా ఇచ్చినంత మాత్రం నేను 25,000 కోట్లు ఇచ్చేస్తాను, నాకు 25,000 కోట్లు రాలేదని నిందిస్తానంటే ప్రాక్టికల్ గా ఉండదండి. మనము ఇచ్చే ప్రతిపాదనలు సక్రమంగా ఉండి ఉండడమే కాకుండా అక్కడికి వెళ్లి మనం సాధించుకుని వచ్చేటువంటి వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర అధికారులు కానీ చెయ్యాలి. నేను మాట చెప్పేశాను, ఇక్కడి నుంచి పంపించేశాను, అయిపోయింది, ఇక్కడ రాలేదు అని చెప్పి కూర్చుంటే ఇట్ ఈస్ నాట్. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఆంధ్రప్రదేశే కాదు ఉండేటువంటిది, అనేక 10 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకు ఉండేటువంటి ప్రయారిటీస్, వాళ్ళకు ఉండేటువంటి పరిపాలన ఉంటుంది. ఇక్కడ ఎవరు కార్తవీర్యార్జున్ లాగా ఏ మనిషికి కూడా 1000 చేతులు 1000 నోళ్లు ఇట్లంతా ఎవరికి లేవండి. ఉన్నదంతా కూడా ఒకటే. అది నరేంద్ర మోడీ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా జగన్ గారికైనా అధికారులకైనా దాన్ని సక్రమంగా ఉపయోగించే విధానాన్ని తీసుకొని రానంత వరకు ఇలాంటి 2005లో ఇట్లాంటి డిబేట్లు జరిగింటాయి, 2019లో జరుగుతాయి, 2024లోనూ జరుగుతాయి, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి డిబేట్లు జరుగుతాయి తప్ప మనమందరము కలిసి పని చేస్తే, అందరము కలిసి రాజకీయాలకు అతీతంగా ఇప్పటి నుంచి అయినా కూడా ఎస్ ఆక్రమణలు ఉన్నాయా, అది చంద్రబాబు నాయుడుదైనా జగన్దైనా ప్రజలదైనా ఇంకెవరిదైనా బీజేపీ వాళ్ళదైనా ప్రధానమంత్రిదైనా కొట్టుపడేయడమే. హైడ్రా అనేటువంటి దానికి ఖచ్చితంగా కావాలండి. కనీసం నెక్స్ట్ టైం ఎవడు కూడా ఇట్లాంటి తప్పు చెయ్యము అనేటువంటి పరిస్థితి ఉండాలి. తెలంగాణలో బీజేపీ వ్యతిరేకిస్తుంది హైడ్రాని. బీజేపీ ఏం వ్యతిరేకించండి, ఇక్కడ హైదరాబాద్ లో ఏం చెప్తోంది? రఘునందన్ కావాలని చెప్పి చేస్తున్నారు, ఈ హైడ్రా అంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. అదే మీరు దయచేసి మళ్ళా మీరు దాన్ని పూర్తిగా ఒకసారి వినండి. హైడ్రా అనేటువంటిది చేసేది కొంతమంది వ్యక్తులకు మాత్రమే చెయ్యకూడదు, మొత్తాన్ని చెయ్యాలి అని బీజేపీ చెప్తారు. హైడ్రా తీసుకురావాలంటున్నారు. వినండి. ఓకే ఏమండి? శివరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం రమేష్ గారు. శివరామ్ గారు, రమేష్ గారు ఏం చెప్తున్నారో చెప్పలేమండి, పాపం ఏదో చాలా
ఎస్ చెప్పండి రమేష్ గారు. శివరామ్ గారు ఏం లేదు సార్, నేను అనేది ఓన్లీ అక్కడ ఉన్నప్పుడు ఆక్రమణదారులను తీసేస్తున్నారు. ఆ ఆక్రమణదారులను తీసేయడం మూలంగా ఆక్రమణదారులు నష్టపోతున్నాడు. ఇప్పుడు ఆడికి పర్మిషన్ ఉంటుంది, ఆ ట్యాక్స్ బిల్ ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు కదా. చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడైనా. అది రమేష్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. వాడు పాత వాడైనా సరే అధికారి కొత్త అధికారికి భయం వస్తుందండి. వాళ్ళ మార్పులు